కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కానీ ఆ గెలుపు విజయోత్సవాలకు దారి తీసిందా? లేక అంతకంటే భయంకరమైన విషాదానికి నాంది పలికిందా? 100 మంది కొడుకులను కోల్పోయిన గాంధారి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణునికి ఎందుకు శాపం ఇచ్చింది? ద్వారకా నగరం సముద్రంలో ఎందుకు కూలిపోయింది? అర్జునుడి అంతటి మహావీరుడు సామాన్య దొంగల ముందు ఎందుకు ఓడిపోయాడు? వీటన్నింటికి సమాధానం యుద్ధం తర్వాత జరిగిన ఈ మహాగాథలో ఉంది. నమస్కారం, సనాతన ఇతిహాసం ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం మహాభారత యుద్ధం ముగిసినప్పటి నుండి పాండవుల మహాప్రస్థానం వరకు జరిగిన అత్యంత ఆసక్తికరమైన మరియు ఎవరికి తెలియని రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఎందుకంటే చివరిలో ధర్మరాజు గురించి చెప్పే పరీక్ష మీ కళ్ళను చెమర్చిస్తుంది. కురుక్షేత్ర రణరంగం శాంతించింది. 18 రోజుల భీకర పోరాటం తర్వాత 18 అక్షౌహిణుల సైన్యం కనుమరుగైపోయింది. ధర్మం గెలిచింది. కానీ ఆ విజయం వెనుక ఉన్నది అంతులేని శోకం. గెలిచిన పాండవుల ముఖాల్లో రాజ్యం దక్కిన ఆనందం ఎక్కడా లేదు. ఒకవైపు తమ గురువులు, సోదరులు, పుత్రులు అందరినీ కోల్పోయిన వేదన, మరోవైపు లక్షలాది మంది స్త్రీల రోదనలు. అసలు యుద్ధం తర్వాత ఏం జరిగింది? ధర్మరాజు పాలన ఎలా సాగింది? యాదవ వంశం ఎలా నాశనమైంది? చివరకు పాండవులు స్వర్గానికి ఎలా వెళ్లారు? సనాతన ఇతిహాసంలో ఈ అత్యంత విషాదకరమైన మరియు విజ్ఞానవంతమైన ఘట్టాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. యుద్ధం ముగిసిన ఆఖరి రాత్రి అశ్వత్థామ ప్రతీకారంతో రగిలిపోతూ పాండవ శిబిరంలో నిద్రిస్తున్న ఉప పాండవులను సంహరిస్తాడు. తెల్లారాక ద్రౌపది తన బిడ్డల కళేబరాలను చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆగ్రహించిన పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. ప్రాణభయంతో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. లోక వినాశనాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు అడ్డుపడతాడు. కానీ అశ్వత్థామ ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంపైకి మళ్లిస్తాడు. అక్కడ కృష్ణుడు తన దివ్య శక్తితో ఉత్తర గర్భంలోని శిశువుని కాపాడతాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో పరీక్షిత్తుగా పిలువబడ్డాడు. అశ్వత్థామ చేసిన ఈ పాపానికి గాను అతని తలపై ఉన్న మణిని తీసేసి శ్రీకృష్ణుడు భోగాలతో ఈ భూమిపై ఎవరు గుర్తుపట్టని విధంగా తిరగమని శ్రీకృష్ణుడు శపిస్తాడు. ముగిశాక గాంధారి, ధృతరాష్ట్రులు యుద్ధ భూమికి చేరుకుంటారు. 100 మంది బిడ్డలను కోల్పోయిన గాంధారి శోకం కోపంగా మారుతుంది. ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుని చూసి ఆమె ఆగ్రహంతో ఊగిపోతుంది. కృష్ణ, సర్వసముద్రమైన నీవు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపి నా బిడ్డల ప్రాణాలు కాపాడలేవా? నీవు కపట నాటకం ఆడి నా వంశాన్ని నాశనం చేశావు కదా, అందుకే శపిస్తున్నాను. ఇప్పటి నుండి 36 ఏళ్ల తర్వాత నీ యాదవ వంశం కూడా ఇలాగే పరస్పరం కలహించుకొని నాశనం అవుతుంది. నీవు కూడా అడవిలో దిక్కులేని చావు చేస్తావు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. అమ్మ, లోక కళ్యాణం కోసం ఈ శాపం నెరవేరుతుంది అని అంటాడు. ధర్మరాజు హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. భీష్మ పితామహుడు అంపశయంపై ఉండి తన చివరి శ్వాస విడవక ముందు ధర్మరాజు కృష్ణ సహస్రనామం మరియు రాజనీతి రహస్యాలను బోధిస్తాడు. ధర్మరాజు 36 ఏళ్ల పాటు అత్యంత ధర్మబద్ధంగా పాలన సాగిస్తాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. యుద్ధంలో చనిపోయిన బంధువులందరికీ తర్పణాలు వదులుతాడు. ఆ సమయంలోనే కర్ణుడు తన అన్న అని తెలుసుకొని లోకంలో స్త్రీలెవరూ ఏ రహస్యాన్ని దాచలేరని శపిస్తాడు. దాదాపు 15 ఏళ్ల పాటు ధర్మరాజు సంరక్షణలో ఉన్న ధృతరాష్ట్రుడికి, గాంధారికి వైరాగ్యం కలుగుతుంది. వారు రాజభోగాలను వదిలి అడవులకు వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు. కుంతీదేవి కూడా వారిని అనుసరిస్తుంది. కొన్ని ఏళ్ల తర్వాత ఒకరోజు అడవిలో సంబంధించిన దావాగ్నిలో చిక్కుకొని వారు ముగ్గురు యోగ సమాధిలోనే ప్రాణాలు త్యజిస్తారు. ఈ వార్త విన్న పాండవులు తీవ్ర దుఃఖానికి లోనవుతారు. కాలచక్రం తిరిగింది. గాంధారి శాపం నెరవేరే సమయం ఆసన్నమైంది. యాదవుల్లో గర్వం పెరిగిపోయింది. ఒకసారి కొందరు మునులను గేలి చేసిన కారణంగా సాంబుడికి ఒక రోకలి పుడుతుంది. సాంబుడు ఎవరంటే స్వయాన ఆ శ్రీకృష్ణ పరమాత్మని కొడుకు. ఆ రోకలి పొడి చేసి సముద్రంలో చల్లగా అది ఎరక అనే గట్టిగా మొలుస్తుంది. ఒక ఉత్సవ సమయంలో యాదవులందరూ మద్యం మత్తులో ఆ గడ్డిని పీకి ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ గడ్డి మొత్తం వజ్రాయుధాల్లో మారి యాదవ వంశం మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాయి. కృష్ణుడి కళ్ళ ముందే తన కుమారులు, మనవళ్ళు అందరూ మరణిస్తారు. బలరాముడు యోగ శక్తితో తన దేహాన్ని వదిలి శేషనాగ రూపం దాల్చి సముద్రంలో కలిసిపోతాడు. శ్రీకృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తుండగా జర అనే బోయవాడు కృష్ణుడి పాదాన్ని జింక ముఖం అనుకొని బాణం వేస్తాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు తన పరమధామానికి చేరుకుంటాడు. కృష్ణుడు లేని లోకం చీకటిగా మారుతుంది. సముద్రం పొంగి ద్వారకను ముంచెత్తుతుంది. అర్జునుడు ద్వారకలోని స్త్రీలను, పిల్లలను కాపాడాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని గాండివం పనిచేయదు. మంత్రాలు గుర్తుకు రావు. భగవంతుడి శక్తి తోడు లేనప్పుడు అంతా శూన్యమని అర్జునుడు గ్రహిస్తాడు. శ్రీకృష్ణుడు లేని లోకంలో తమకు కూడా మనుగడ లేదని పాండవులు నిశ్చయించుకుంటారు. చిత్తుకు హస్తినాపుర పట్టాభిషేకం చేస్తారు. 5గురు పాండవులు ద్రౌపదితో కలిసి మహాప్రస్థానం ప్రారంభిస్తారు. వారు మేరు పర్వతం మీదుగా స్వర్గానికి వెళ్లాలని ఉత్తర దిశగా నడుస్తారు. వారు వెనుక ఒక అజ్ఞాత కుక్క కూడా వస్తుంది. ప్రయాణం సాగుతుండగా ఒక్కొక్కరుగా కింద పడి ప్రాణాలు వదులుతారు. మొదట ద్రౌపది దేవి కూలిపోతుంది.
ధర్మం తప్పని ద్రౌపది ఎందుకు పడిపోయింది అని భీముడు అడగగా ఆమె మన ఐదుగురిని సమానంగా ప్రేమించాల్సి ఉండగా అర్జునుడిపై కొంచెం ఎక్కువగా ప్రేమ చూపించింది అని ధర్మరాజు చెప్తాడు. సహదేవుడు తనకంటే మేధావి లేడనే గర్వంతో పడిపోతాడు. నకులుడు తన అందంపై మక్కువ చూసుకొని పడిపోతాడు. అర్జునుడు శత్రువులను క్షణాలు చంపుతానని ప్రతిజ్ఞ చేసి నెరవేర్చలేకపోయినందుకు పడిపోతాడు. భీముడు తన బలంపై గర్వం మరియు భోజన ప్రయత్నం వల్ల చివరిగా పడిపోతాడు. చివరకు ధర్మరాజు ఆ కుక్క మాత్రమే మిగులుతారు. అప్పుడు దేవేంద్రుడు స్వర్గరథంతో వచ్చి ధర్మరాజును ఆహ్వానిస్తాడు. నన్ను నమ్ముకొని వచ్చిన ఈ కుక్కను వదిలేసి నేను రాలేను. అప్పుడు ఇంద్రుడు ఇలా అంటాడు, కుక్కలకు స్వర్గంలో ప్రవేశం లేదు ధర్మరాజా. నమ్మిన ప్రాణిని వంచడం ఆ ధర్మం. ఆ సుఖం నాకు వద్దు అని ధర్మరాజు బదులిస్తాడు. వెంటనే ఆ కుక్క రూపం మార్చి యమధర్మరాజుగా మారుతుంది. అది ధర్మరాజుకు పెట్టిన చివరి పరీక్ష. ధర్మరాజు సశరీరంగా స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ మొదట నరకంలో ఉన్న తన సోదరులను చూసి భయపడతాడు, బాధపడతాడు. కానీ అది కేవలం ఒక మాయాన్ని గ్రహిస్తాడు. చివరికి పాండవులు, ద్రౌపది, కృష్ణుడు అందరూ తమ దివ్య రూపాలను పొంది స్వర్గంలో కొలువై ఉంటారు. ఇది కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన మహాగాథ. అధికారం, బలం, అందం ఏవి శాశ్వతం కావని, కేవలం మనం ఆచరించే ధర్మం మనల్ని చివరి వరకు నడిపిస్తుందని ఈ కథ మనకు నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని సనాతన ధర్మ రహస్యాల కోసం మన ఛానల్ సనాతన ఇతిహాసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.